అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లఘుచర్ల రైతులను కలిసిన తర్వాత జైలు నుంచి బయటికి వెళ్తున్నటువంటి ఒక మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్పారు రైతుల మీతోని? రైతుల వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారని, చాలామంది అక్కడ లేనేలేమని, ఆ రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళ దాంట్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. వీడియోలో ఉన్నాయి, ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరినీ తప్పించిండ్రు. మేము లేని వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టిండ్రు. యాక్చువల్గా మా భూములు ఇప్పటికి కూడా మేము మా భూములు ఇవ్వము, మమ్మల్ని జైలుకి వెళ్ళి బయటికి రావాలంటే మీరు సంతకాలు చేయండి అని చెప్పి మా ఊళ్ళల్లో పోయి చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈ సంఘటన ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా అక్కడ జరిగింది ఏమీ లేదు. కొంతమంది దాంట్లో లేని వాళ్ళు మేము అసలు లేనేలేమని చెప్తున్నారు. అక్కడ కొంతమంది లేని వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఈరోజు జైల్లో. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఊర్లో లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో. కొంతమంది వాళ్ళ పేర్లు అంటే పార్టీల పరంగా ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు మొన్న ఎలక్షన్లో బాగా పనిచేసిండ్రు, బీజేపీకి ఎవరు గట్టిగా పనిచేసిండ్రు, ఆ ఊర్లో మెజార్టీ రానికి కారణం ఎవరు ఇక్కడ అనేటువంటి అది ఉద్దేశపూర్వకంగా కూడా కొందరు అరెస్ట్ చేసిండు. నంబర్ A4లో శివకుమార్ని పెట్టిండ్రు, A11లో విష్ణువర్ధన్ రెడ్డి, లేని వాళ్ళని కూడా పెట్టిండ్రు వాళ్ళు కేసెస్లో. అంటే ఒకరికొకరు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కూడా ఒకరికొకరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది, సమస్యకు పరిష్కార దిశగా ఉండడం లేదు. ఆ విషయంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు కేవలం రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బూచి చూపించి అక్కడ ఫార్మా పెట్టాలనేటటువంటి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ ఫార్మా కంపెనీ మీద ముఖ్యమంత్రి గారికి ఎందుకంత ప్రేమ ఉందో తెలియదు. తన నియోజకవర్గ ప్రజలకు ఏం మేలు చేస్తుందని ఆ ఫార్మా కంపెనీని అంతగానో ఎంకరేజ్ చేస్తుందో తెలియదు. వాళ్ళందరూ జీవితాంతం మా భూములు పోతాయి, మాకు బతుకు తెరువు ఉండదు, ఈ ఫార్మా కంపెనీ ద్వారా మాకంత పొల్యూషన్, మా పొలాలు నాశనం అవుతాయి, మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కంటే 8 నెలల నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు గెలిచిన కొన్ని రోజులకే ఈ ఫార్మా ముందుకు వచ్చింది. ఈ ఫార్మా కంపెనీకి భూసేకరణ అక్కడ ప్రారంభమైంది. వచ్చిన తర్వాత అప్పటి నుంచే వాళ్ళు రైతులు అక్కడ వ్యతిరేకత దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, ఆయన వాళ్ళ దగ్గర పోయి కూర్చొని దాంట్లో నిజంగా దాని నుంచి వాళ్ళకి లాభం జరుగుతుందంటే కన్విన్స్ చేసుకోవాలని చెప్పి, కానీ బెదిరింపులకు గురి చేసి మీరు భూములు ఇవ్వకుంటే మీ సంగతి చూస్తాం, ఎట్లా అయ్యారో చూస్తాం, బలవంతంగా గుంజుకుంటామని అధికారుల ద్వారా చెప్పంపడము, బెదిరియడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చెప్పంపడము, బెదిరియడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి రైతు కూడా ఇవ్వాలి దానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత భూములు ఇవ్వడంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్స్ వాళ్ళకు గుంజుకోవడంలో అసైన్మెంట్ పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నవని లేని భూములను కూడా క్రియేట్ చేసింది అక్కడ ప్రభుత్వం. అసలు అసైన్మెంట్ ల్యాండ్ అక్కడ లేకపోయినా వేరే వాళ్ళ పేర్ల మీద అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా తప్పులకు కాంగ్రెస్ పార్టీ అక్కడ పాటుపడతా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళ బేషరతుగా కేసులన్నింటినీ కూడా ఎత్తివేసి రైతులను జైలు నుంచి బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే మహారాష్ట్రకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక అంశంపై మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో బీజేపీ పార్టీ నుంచి ఏం చెప్తారు మేడం మీరు? గతంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తూనే ఉన్నారు కదా. ప్రచారంలో ఈ రోజు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా కేవలం రాజకీయంలో ఎలక్షన్ల కోసమే, ఎలక్షన్ల గెలుపుల కోసమే ప్రజల్ని మోసం చేయడం తప్పితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమీ లేదు. కేవలం ప్రజలను ఏ మాటలు చెప్పి మోసగించాలో వీళ్ళకున్నంత ట్రైనింగు, వీళ్ళకున్నంత నేర్పరితనము ఇంకెవరు. అన్ని అబద్ధాలు తెలంగాణలో ఇచ్చినవే చక్కగా లేవు. ఏ హామీని నెరవేర్చలేదు ఇప్పటిదాకా. ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేర్చకుండానే మోసం చేసిండ్రు. ప్రతి కుటుంబానికి 2500 ఎక్కడ ఇచ్చిండ్రు? ప్రతి మహిళకు అన్నారు ఎక్కడ ఇచ్చిండ్రు? 2000 పెన్షన్ 4000 ఎక్కడ ఇచ్చిండ్రు? రైతు భరోసా 15,000 ఎక్కడ ఇచ్చిండ్రు? కౌలు రైతులకు 15,000 ఎక్కడ ఇచ్చిండ్రు? రైతు కూలీలకు 12,000 ఎక్కడ ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000 ఎక్కడ ఇచ్చిండ్రు? రైతు రుణమాఫీ మొత్తం ఎక్కడ చేసిండ్రు? అన్ని ఇచ్చిన హామీలన్నీ మోసం చేసి ఇక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర పోయి అబద్ధాలు చెప్తే ఎట్లా? ఆడ తెలియదు కాబట్టి ఆడపోయి అబద్ధాలు చెప్తే ఎట్లా? మహారాష్ట్ర వాళ్ళని ఊరు తిరగమని చెప్పండి, తెలుస్తుంది ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులను మోసం చేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటివరకు సక్సెస్ కాలేదు, కానీ మహారాష్ట్రలో పోయి ప్రచారాన్ని చేయడాన్ని తీవ్రంగా బీజేపీ పార్టీ తప్పుపడుతుందని చెప్పి ఒక ఎంపీ డీకే అరుణ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సంగారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.